ఇక అనుకున్నదే జరిగింది. మెజార్టీ సర్వే సంస్థల అంచనాలే నిజమయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈసారి ఢిల్లీ కోటలో బీజేపీ పాగా వేసేందుకు అంతా రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడింది. 30 స్థానాల్లోపే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ట్రెండ్స్ ను బట్టి చూస్తే ఆప్ హ్యాట్రిక్ ఆశలు గల్లంతైనట్టుగా అర్థమవుతోంది. ఒక దశలో ఆప్ కి చెందిన ప్రముఖులంతా వెనుకంజలో పడ్డారు. మళ్లీ స్వల్ప ఆధిక్యంతో ముందంజలోకి వచ్చారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేసిన కేజ్రీవాల్ తొలుత వెనుకంజలో కొనసాగారు. ఆ తర్వాత పుంజుకుని బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మపై ఆధిక్యంలోకి వచ్చారు. కల్కాజీ నియోజకవర్గంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కీలక నేత అతిషి మర్లేనా వెనుకంజలోనే ఉన్నారు. జంగ్పురా నుంచి పోటీ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ లీడ్ లో కొనసాగుతున్నారు. షాకూర్ బస్తీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గ్రేటర్ కైలాష్ లో ఆప్ అభ్యర్థి సౌరవ్ భరద్వాజ్ 500 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలకు పైనే బీజేపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మస్తారావు గారు, అదేవిధంగా ఆప్ ఏపీ కన్వీనర్ రమేష్ కుమార్ గారు. నమస్తే అండి. మీ వాయిస్ రావట్లేదు ఇద్దరిది. నా వాయిస్ కూడా వినిపించట్లేదు. ఓకే అండి, మస్తారావు గారు మీ వాయిస్ వచ్చింది. చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రస్తుతానికైతే బీజేపీ లీడ్ అయితే కొనసాగుతుంది, ఆపు వెనకంజలో కొనసాగుతుంది. సో మనం ఈ ఫలితాలని ఏ విధంగా చూడాలి, అసలు ఇంకా ముందు ఇంకా సేపట్లో మిగిలిన ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మనం దీన్ని బట్టి ఏమి అంచనా వేయచ్చు అంటారు? మీ వాయిస్ రావట్లేదు మస్తారావు గారు, మ్యూట్లో ఉంది మీ వాయిస్. మ్యూట్లోనే ఉంది సార్ మీ వాయిస్, రావట్లేదు, మీ వాయిస్ రావట్లేదు. అన్మ్యూట్ చేయండి వాయిస్. మస్తారావు గారు వినిపిస్తుందా అండి ఇప్పుడు? ఓకే అండి చెప్పండి. ఓకేనా వాయిస్? ఓకేనా? ఓకే.
మళ్ళీ మీ వాయిస్ వినిపించట్లేదండి మస్తాన్ రావు గారు. ఓకే, రైట్. ఓకే, రమేష్ కుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు బట్టి ఏం అర్థమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు ఆ పరిస్థితి ఏంటి? నమస్తే మేడం, బిఆర్కే న్యూస్ వ్యూవర్స్ కూడా నమస్కారం. ప్రస్తుతానికి ఇంకా మీరు చూసారంటే 20-30% రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. అంటే ఇప్పటికీ కూడా ఓట్ పర్సంటేజ్ మార్జిన్ కూడా ఓన్లీ 4% ఉంది ఆమ్ ఆద్మీ పార్టీకి, బీజేపీకి. అలాగే సీట్ల వ్యత్యాసం కూడా 10 సీట్లు, అంటే ఒక 5 సీట్లు ఇటు నుంచి అటు మారితే మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా ఇప్పటి వరకు ఓపెన్ చేసిన రౌండ్లను మనం కొంతవరకు మ్యాండేట్ కింద తీసుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం అనేది జరిగితే ఖచ్చితంగా, అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఎప్పుడో చెప్పారు, ఏంటి, నేను మార్పు కోసం వచ్చాను, నేను అధికారం కోసం రాలేదు. అంటే ఏదైతే నాణ్యమైన విద్య దేశమంతా రావాలో, అలాగే ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేని నాణ్యమైన వైద్యం దేశమంతా రావాలని అనుకున్నారో, అది ఏ పార్టీ చేసినా కూడా మాకు అంతకంటే కావాల్సింది ఇంకోటి లేదని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఏవైతే ఐడియాలజీతో వచ్చారో, ఈరోజు బీజేపీ నిన్నటి వరకు ఫ్రీ రేవడీలు ఇస్తున్నారని చెప్తూ మాట్లాడిన బీజేపీ మారింది, దాని స్వరం మారి ఈరోజు మేము కూడా ఎవరైతే దిగువ తరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళ నోటి నుంచి కూడా చెప్పాల్సి వచ్చింది. వాళ్ళ నోటి నుంచి కూడా మంచి విద్య ఇస్తామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే 30 సంవత్సరాల పైపడి గుజరాత్ లో పరిపాలన చేస్తున్న బీజేపీ, అక్కడ ఒక సరైన స్కూల్ కూడా నిర్మించిన బీజేపీ ఈ రోజు విద్య గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ చేసి చూపించింది గనక. అలాంటి రాజకీయాలు కొనసాగాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిరంతరం ఫైట్ చేస్తూనే ఉంటది. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల కోసం పోరాడుతూ ఉంటది. ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు సంతకం మాత్రమే తేడా ఉంటది. సంతకం అరవింద్ కేజ్రీవాల్ గారు పెట్టారు, రేపు అరవింద్ కేజ్రీవాల్ గారు పెట్టిస్తారు. ఏవైతే ప్రజల కోసం అవసరమైనవి చేయాలో వాటన్నిటి మీద పోరాడతారు. ఖచ్చితంగా దేశమంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే పరిస్థితిని తీసుకొస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం అయితే ఆగేది లేదు. ఒక్క ఎలక్షన్లో ఓటమి అన్నది ఎప్పుడైనా ఎవరికైనా జరుగుతూ ఉండొచ్చు. ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెసే పూర్తిగా లేని పరిస్థితి వచ్చేసింది. అలాగే ఎక్కడా లేని బీజేపీ ఈరోజు దేశంలో చాలా స్థానాల్లోనే పోటీ చేసింది. 10 సంవత్సరాల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగింది. రాజకీయాల్లో ఇవన్నీ కూడా కామన్. ఖచ్చితంగా మేము వీ విల్ టేక్ దిస్ ఫేజ్. ఈ ఫేజ్ను కూడా ఒకవేళ ప్రజలు నిర్ణయమే ప్రతిపక్షంలో కూర్చోవాలని అయితే ప్రతిపక్షంలో కూర్చొని పనిచేస్తాం ఖచ్చితంగా. ఓకే, ఓకే మస్తాన్ రావు గారు, ఇప్పుడు మీ వాయిస్ వస్తుంది, చెప్పండి. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు మనం కొంచెం చూస్తున్నాం, ఏ విధంగా చూడాలి ఫలితాలని? అన్మ్యూట్ చేయండి ఒకసారి, వాయిస్ అసలు రావట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే అండి. ఇప్పుడు మార్నింగ్ మనకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పుడు బీజేపీ 51 స్థానాలు లీడ్లో ఉంది. అదేవిధంగా 19 స్థానాల్లో మనకి ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఒక స్థానంలో వచ్చేసి మనకి కాంగ్రెస్ పార్టీ కూడా లీడ్ కనిపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కొంత మొత్తం ఇప్పుడు ఫలితాల సరళంతా చూసినట్లయితే మనకి బీజేపీ 35 నుంచి 40 స్థానాల మధ్య స్ట్రాంగ్ గా కనిపిస్తా ఉంది. ఎందుకంటే మొదట్లో చూసినట్లయితే అతిషి గారు, అదేవిధంగా కేజ్రీవాల్ గారు, సిసోడియా గారు ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్య నేతలుగా ఉన్నారో, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారో, వాళ్ళందరూ కూడా వెనకబడి దానిలో నుంచి కోలుకొని కొంత వాళ్ళు లీడ్ వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తాం. అయితే ఇప్పుడు ఈ మొత్తం ఫలితాల సరళంతా చూస్తే మనకేమంటే బీజేపీ ఏదైతే ఎత్తుగడలు వేసిందో, ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టడం, రెండోది కేసులు చుట్టుముట్టడం, కేసుల ద్వారా ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేయడం, మరోవైపు చేస్తున్నట్లయితే ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి బీజేపీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఫ్రీ పీస్ ని, ఉచిత పథకాలని ప్రకటించడం ఇబ్బడిముబ్బడిగా ఆమ్ ఆద్మీ పార్టీతో పోటీ పడుతూ కూడా ప్రకటించిన పరిస్థితి. ఇంకొద్దిగా ఎక్కువగా ప్రకటించినట్టే చెప్పాలి బీజేపీ విషయాన్ని చూసినట్లయితే. సో ఇవన్నీ కలగలిపి ఇప్పుడున్న బీజేపీ విజయాన్ని సిద్ధం చేశారని బీజేపీకి సంబంధించి వాళ్ళు ఏదైతే ఒక వ్యూహం పన్నారో, ఎందుకంటే 1998తో బీజేపీ అధికారం అనేది కోల్పోయిన పరిస్థితి. బీజేపీ అధికారం కోల్పోయిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా అంటే 27 ఏళ్ళు అవుతుంది. 27 ఏళ్ళుగా
బీజేపీ ఢిల్లీలో రావడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. దాని ఫలితంగా ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కడుతున్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు వస్తేనేమో ఆమ్ ఆద్మీ పార్టీకి, ఎందుకంటే 3 సార్లు గెలిపించిన పరిస్థితి వరుసగా ఉంది. సో దానిలో నుంచి అదేవిధంగా కాంగ్రెస్ 3 సార్లు పరిపాలించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఒకసారి 1 సంవత్సరన్నర, అదేవిధంగా 10 సంవత్సరాలు. ఈ 2 నేపథ్యంలో సుదీర్ఘ కాలం వెయిట్ చేసిన తర్వాత బీజేపీకి ఇప్పుడు ఢిల్లీ ఓటర్లు పట్టం కట్టారని చెప్పొచ్చు. అదే ఇంకో విధం, బీజేపీకి ఇంకోటి లభించింది ఏంటంటే ఇండియా కూటమిని కకావికలం చేసేలాగా, అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలాగా ఢిల్లీ ఓటర్లు తీర్పిచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. అది బీజేపీ కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ఓ పక్కన ఇండియా కూటమి బలపడితే బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారిపోయింది అనేది మొన్న లోక్సభ ఎన్నికల్లో 240 స్థానాలకి పడిపోయిన పరిస్థితి ఉంది బీజేపీ. సో అలాంటి దానిలో నుంచి ఇటు మహారాష్ట్రలో గెలవడం కావచ్చు, హర్యానాలో గెలవడం కావచ్చు, ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి కనీసం 1 స్థానం ఉన్న లీడ్లో లేకపోవడం, గెలుచుకునే అవకాశాలు కూడా లేకుండా చేయటం అనేది బీజేపీకి కలిసి వచ్చే అంశంగా నేనైతే చెప్తాను. అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ని ప్రతిబంధకాలు ఎదురైనా కూడా దాదాపు 29-30 స్థానాల దాకా రావడం అనేది ఆ పార్టీ నైతికంగా విజయం అని చెప్పొచ్చు. బట్ ఓటమి చెందినప్పటికీ కూడా బీజేపీ లాంటి పెద్ద మేరుపర్వం లాంటి పార్టీని ఢీకొని ఈ రోజు 30 స్థానాల్లో నిలబడింది. అయితే మరి ఆ కేసుల్ని ఏ విధంగా ఆ కేసుల నుంచి బయటపడతారు అనే దాన్ని బట్టి ఫ్యూచర్ లో ఆ పార్టీ ఓటర్ల ఆదరణ నోచుకుంటుంది అనేది ఇప్పుడు అయితే పరిస్థితి. ఇప్పుడైతే బీజేపీ అయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే వెళ్తుందనేది నాకు అనిపిస్తుంది. ఓకే అండి, మనతో పాటు మరొక కాంగ్రెస్ నేత షేక్ బాజీ గారు కూడా యాడ్ అవుతున్నారు. నమస్తే అండి బాజీ గారు. నమస్కారం అండి. జాయిన్ అవుతాం. ఓకే అండి, ఓకే డన్. ఓకే రమేష్ కుమార్ గారు. ఓకే రమేష్ కుమార్ గారు, మీరు చెప్పండి. అంటే ప్రజలు అటు బీజేపీని కూడా ఆదరిస్తున్నట్లేనా ఈ ఫలితాలను బట్టి చూస్తుంటే? అంటే ఎక్కడైనా ప్రజలకి ఆపే కాస్త విశ్వాసం అయినా తగ్గిందా? ఎందుకు అసలు బీజేపీ కూడా చాలా సపోర్టబుల్ గానే ఉన్నాయి కదా, ఈక్వల్ గానే పరిస్థితి కదా ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను బట్టి చూస్తే? ఇప్పుడు మీరు చూసారంటే అండి 11 సంవత్సరాల పరిపాలన ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ పరిపాలనలో కూడా ఎన్నో అడ్డంకులు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఎల్జీ కానివ్వండి, ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేసింది. ఇంకొక వైపు ఈసీ ఏకపక్షంగా ఒక బీజేపీ కార్యకర్తల్లాగా ఈసీ వ్యక్తులు, ఈసీ ఎంప్లాయీస్ అంతా కూడా పనిచేశారు. మేము ప్రత్యక్షంగా ఫేస్ చేసాం. అంటే అక్కడ ఢిల్లీలో మేము 3-4 ఎక్కడికైనా క్యాన్వర్సింగ్ కి క్యాంపెయినింగ్లకు వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని ఆపేసేవాళ్ళు. మీకు పెర్మిషన్స్ ఉన్నాయా? యాక్చువల్గా చెప్పాలంటే ఈసీ వెబ్సైట్ లోనే వాళ్ళకి చూపించాను నేను. 5 వ్యక్తుల వరకు ప్రచారం చేయడానికి పెర్మిషన్ అవసరం లేదు ఎలక్షన్స్ టైంలో అన్న చూపించిన తర్వాత, లేదు సార్ అలా కాదు అంటే అప్పటికి కూడా మాకు ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించారు. అంటే ఇన్ని ఇబ్బందులు క్రియేట్ చేయడానికి అన్ని వ్యవస్థల్ని వాడుకున్నా కూడా ఈ రోజుకి కూడా ఇంకా వాళ్ళది ఏకపక్షంగా ఏం లేదు. ఇప్పటికి కూడా ఒక 3% మాత్రమే పర్సంటేజ్ లో తేడా ఉంది. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఆల్రెడీ ఉదయానికి కేజ్రీవాల్ గారు, సిసోడియా గారు వీళ్ళంతా వెనకబడి కనిపించారు. సత్యేంద్ర జైన్ గారు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ముగ్గురు, సత్యేంద్ర జైన్ ఒక్క ఆతిషి గారు తప్ప మిగతా వాళ్ళందరూ ఇప్పుడు లీడ్ లోకి వచ్చేసారు. సో ఎనీ టైమ్ ఇట్ కెన్ చేంజ్. ఇప్పటికి కూడా 1000 లోపు చేంజ్ తో, అంటే డిఫరెన్స్ తో, వ్యత్యాసంతో ఉన్నవి 5 సీట్లు ఉన్నాయి. అలాగే 3000 లోపు అయితే 12-13 సీట్లు ఉన్నాయి. అవి ఎటువైపు అయినా ఎనీ టైం టర్న్ అవ్వచ్చు. ఇప్పటికి కూడా వీఆర్ స్టిల్ బిలీవింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం ఉందని మేము నమ్ముతున్నాం. ఇంకొక 2 గంటలు అయితే తప్ప మనకి పూర్తి క్లారిటీ రాదు. ఖచ్చితంగా ఢిల్లీలో బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కనుక అన్ని బలాలను ఉపయోగించింది. అన్నిటిని ఎక్కడ ఎంత మ్యానిపులేట్ చేయాలో అంత మ్యానిపులేట్ చేసింది. మేము ప్రచారంలో ఉన్నప్పుడు ఎంతో మంది చెప్పారు మాకు, వాళ్ళు ఓటుకి 1100 రూపాయలు, అది నంబర్ కూడా ఎందుకు మీరు ఆ 1100 పిక్ చేసుకున్నారు, 1100 రూపాయలు మహిళలకి చీరలు పంచిపెట్టారు అక్కడ. అలాగే ఎంతో మందిని ఓటుకు రాకుండా, అసలు పోలింగ్కే రాకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఎన్నో ఓట్లు తీసేశారు. మీరు ఇప్పుడు చూసారంటే ఓటింగ్ సరళి ఆల్మోస్ట్ ఇప్పుడు 60%, లాస్ట్ ఎలక్షన్ లో 62% ఓటింగ్ జరిగితే ఈ ఎలక్షన్ లో 60% జరిగింది. అంటే 2% తగ్గింది. ఆ 2% తగ్గిందంటే జనరల్ గా యాంటీ ఇంక్యుమెన్సీ ఉందంటే, అంటే గవర్నమెంట్ కి వ్యతిరేక ఓటు ఉన్నది అంటే ఓటు పర్సెంటేజ్ పెరగాలి, కానీ పెరగలేదు సరికదా. ఇప్పుడు బీజేపీకి లీడ్ ఎందుకు కనిపిస్తున్నది అంటే ఎన్నో ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లని బీజేపీ వాళ్ళు తొలగించారు లిస్టులో నుంచి. వాటన్నిటి వల్ల వాళ్ళు ఇప్పుడు ఏమాత్రమైనా
లీడ్ కనిపిస్తున్నది. కానీ నెక్స్ట్ 2-3 అవర్స్ వేచి చూద్దాం. ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ కోలుకుంటుందని, లీడ్ సంపాదిస్తుందని మేము నమ్ముతున్నాం ఇంకాను. ఓకే.